హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. కలియుగంలో ఈ వేద మహామంత్రాన్ని క్రమం తప్పకుండా జపిస్తూ ఉంటే మరియు శ్రవణ కీర్తన అనే భక్తి ప్రక్రియ ద్వారా క్రమం తప్పకుండా వినబడితే అది అన్ని సమాజాలను శుద్ధి చేస్తుంది మరియు తద్వారా మానవత్వం భౌతికంగా మరియు ఆధ్యాత్మికంగా సంతోషంగా ఉంటుంది. ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి సాధించడానికి పరిశుభ్రత అవసరం. పరిశుభ్రత రెండు రకాలు, బాహ్య మరియు అంతర్గత. బాహ్య పరిశుభ్రత అంటే స్నానం చేయడం, కానీ అంతర్గత పరిశుభ్రత కోసం ఎప్పుడూ కృష్ణుడిని తలచుకుంటూ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని జపించాలి. ఈ ప్రక్రియ మనస్సు నుండి గత కర్మల యొక్క పేరుకుపోయిన ధూళిని శుభ్రపరుస్తుంది.